హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఈ ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో కనుక మనకి PR5 అని కానీ అలాగే ఓఎఫ్ఈఆర్ అనే ఈ రెండు ఎర్రర్లో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు అయితే మనం ఈ ఐఎఫ్బి వాషింగ్ మిషన్లో ఉన్న ప్రెజర్ సెన్సార్కి సంబంధించిన ఇష్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రెజర్ సెన్సార్కి వచ్చే వోల్టేజ్ ఇష్యూ కానీ అలాగే మనకి ఇన్పుట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్లు వల్ల కానీ లేదా ప్రెజర్ సెన్సారు మనకి వర్క్ అవ్వకపోవడం కానీ ఈ ఎర్రర్స్ అనేది ఉండడం జరుగుద్ది అనమాట. దాంతోపాటు దీనికి మనకి డ్రమ్ము నుంచి అయితే మనకి సరైన ఎయిర్ ప్రెజర్ అనేది రాకపోయినా కూడా మనకి ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుద్ది. మీరైతే ఆ ప్రెజర్ సెన్సార్తో పాటు మనకి ఈ ఇన్పుట్ వోల్టేజ్లు అలాగే మనకి కమ్యూనికేషన్ వోల్టేజ్ ఈ ప్రెజర్ సెన్సార్కి వచ్చి మనకి ప్రెజర్ అనేది చెక్ చేసుకుంటే మీకైతే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే హాఫ్ నాలెడ్జ్తో మీరు వర్క్ చేస్తే మీకైతే సరైన ఇన్కమ్ అనేది రాదు ఫ్రెండ్స్. మీరైతే పూర్తిగా ఏదైనా మంచి ట్రైనింగ్ సెంటర్లో అయితే కరెక్ట్గా నేర్చుకుని మీరు మాత్రమే వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే సగం నాలెడ్జ్తో వెళ్ళి మీరు ఆ వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అది రకరకాలుగా మీరు సెర్చ్ చేసుకోవడం వల్ల యూజ్ లేదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ మీకు కొంత నాలెడ్జ్ని అయితే ఇస్తాయన్నమాట. అంతేగాని మీకు పూర్తిగా వర్క్ అయితే రావాలంటే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ట్రైనింగ్ అనేది లేకుండా మీరైతే వర్క్ అనేది 100% చేయలేరు. అంతా కూడా మనకి నాలెడ్జ్ అనేది మనం ప్రాక్టికల్ లేకుండా